సలార్ కాకుండా ప్రశాంత్ నీల్ గారు ఇంకొక మూవీ అన్న ఆఫర్ ఇచ్చారా నీకు? అలా ఏమి ఇవ్వలేదు. నిజం చెప్పు. మేము ఎక్కడ చెప్పం, ఆయన చెప్పొద్దని చెప్తారు అన్నావుగా. అలా ఏం చెప్పలేదు నేను ఇప్పుడు వచ్చి. అలా అయితే ఏం చెప్పలేదు. KGF 3లో ఏదో ఒక మీ బ్రదర్కి ఏదో ఒక ఆఫర్ ఉందంట. మా బ్రదర్ కా? ఎవరు చెప్పారు? మీ బ్రదరే చెప్పి నాకు ఫోన్ చేసి. ఏమో తెలీదు. KGF 3 గురించి డిస్కషన్ చేశారా లేదా మీరు? చేయలేదు. మీ బ్రదర్ డిస్కషన్ చేశాను అన్నా నాతో. ఎవరు బ్రదర్ నాకు తెలియని కూడా తెలీదు. నీకు బ్రదర్ లేడా? మాకు చిన్న తమ్ముడు ఉన్నాడు. ఆ చిన్న తమ్ముడే మరి. తమ్ముడికి అలాంటిది ఏం చెప్పలేదు. అరే నాతో అన్నాడు KGF 3లో నేను ఉంటా అన్నాడు నాతో. అలాంటిది ఏం లేదు. KGF 3లో కూడా నీకు ఆఫర్ ఉందంటగా. ఎవరు చెప్పారు? ప్రశాంత్ నీల్ సార్ అయితే అలాంటిది ఏం చెప్పలే. ఇప్పుడు మీ తమ్ముడితో చెప్పారంట. అలాంటిది ఏం చెప్పలే. ఒకవేళ నిజంగా వస్తే చేస్తాడు. నువ్వు నాకు వస్తే కూడా చేస్తా. ఓకే రైట్. సో ఎక్కడ మీది ప్రాపర్? రాజమండ్రి. రాజమండ్రి అమ్మాయి, తెలుగు అమ్మాయి, పక్కా తెలుగు అమ్మాయి. పక్కా తెలుగు. ఏదో ఒకసారి రాజమండ్రి స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్పు. రాజమండ్రి స్లాంగ్ లో అంటే ఇప్పుడు డైలాగ్ ఈస్ట్ గోదావరి. ప్రభాస్ గారిది ఒక డైలాగ్ ఉంటది. ప్రభాస్ గారిది ఈస్ట్ గోదావరి స్లాంగ్ లోనా? ఏం డైలాగ్ ఉందబ్బా? బుజ్జిగాడు మూవీలో ఉంటది. ఓకే ఓకే. ఇది అండ్ ఓ మాట్లాడండి అండ్ ఏదో పాట పాడండి. ఇప్పుడు ప్రభాస్ లా గారు చెప్పు. అండ్ ఒక పాట పాడండి అండ్ ఏదైనా మాట్లాడండి. అంతేనా? ఓకే. సో ప్రభాస్ గారు మూవీస్ లో బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి నీకు? ప్రభాస్ గారు మూవీస్ అంటే ఇలాంటి బుజ్జిగాడు కొన్ని అంటే ఇలా సార్ మూవీస్ ఎక్కువ చూస్తాను. ఇందులో కొన్ని ఇష్టమైన మూవీస్ అన్ని ఉన్నాయి. సో అందులో డైలాగ్ చెప్పు. మిర్చిలోది ఒక డైలాగ్ అనుష్క మ్యామ్ చెప్తారు. అది దానికి ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇష్టం. ఏదో ఒకసారి మా కోసం ఒక్క ఛాన్స్ ఇస్తావా మనసులో పెట్టుకొని చూసుకుంటా. అది అనుష్క మ్యామ్ డైలాగ్, కానీ ప్రభాస్ సార్ ఎక్స్ప్రెషన్ ఇష్టం అక్కడ. అది ప్రభాస్ గారి డైలాగ్ కదా? ప్రభాస్ అది ప్రభాస్ సార్ చెప్పింది అనుష్క మ్యామ్ కి చెప్తారు. ఎక్స్ప్రెషన్ అనుష్క అది ఉంటది, అది ఇష్టం బాగా. ఓకే. ఇంకేం మూవీస్? నాకు మిర్చి, ఛత్రపతి, ఇంకా బాహుబలిలో అమరేంద్ర బాహుబలియా 1, 2 రెండు ఇష్టం. రెండు ఇష్టమా? మరి బాహుబలిలో కూడా క్యారెక్టర్ వచ్చుంటే బాగుంది కదా? వచ్చుంటే బాగుండేది, చేసేదాన్ని. మరి అప్పుడు ట్రై చేసావా? అప్పుడు ట్రై ఏం చేయలేదు, కానీ వచ్చి బాగుండేది. ఓకే. సో రాజమండ్రిలో ఎక్కడ? మాది రాజమండ్రిలో అంటే నేటివ్ అక్కడే, అడ్రస్ అంత గుర్తులేదు. సో మరి ఇప్పుడు రాజమండ్రి నుంచి ఎవరన్నా ఫోన్ చేస్తున్నారా? ఏమంటున్నారు ఫోన్ చేసి? అందరం మూవీ చూస్తున్నాము, బాగుంది, బాగా చేసింది పాప అలా. మరి సెల్ఫీ ఇప్పుడు వచ్చి అక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇప్పటి వరకు ఎంత మందికి సెల్ఫీలు ఇచ్చుంటావు? నేను షూట్ లో కూడా ఇచ్చాను, ఇప్పటి వరకు చాలా మందికి ఇచ్చుంటా. షూట్ లో కూడా ఇచ్చావా? అంటే షూట్ లో అక్కడ తీసుకున్నారు కదా కొంతమంది. అవునా? ఓకే. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు అన్న వాళ్ళు, కొంతమంది ఫైటింగ్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు. ఓకే. దాని తర్వాత ఇంకెవరో తీసుకోలే? నీకు మీ తమ్ముడికి పడిద్ది అసలు? ఇంట్లో కొంచెం పడుతుంది, కొంచెం పడదు. నీకన్నా మీ తమ్ముడు బాగా యాక్టింగ్ చేస్తాడు అని చెప్పి. అంటే మీ తమ్ముడు నాతో ఏమంటుండంటే, ఏందన్నా ఏదో చిన్న క్యారెక్టర్ వేసింది, ఒక 2-3 నిమిషాలు ఉంది, దానికింత నా పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటుండు. అంటే నెక్స్ట్ మూవీలో ఛాన్స్ వస్తున్నప్పుడు అందరూ చూస్తారు పెర్ఫార్మెన్స్. మీ తమ్ముడు అలా అంటుండు నిజంగా? అలా ఏం లేదు. ఏమంటుండు మీ తమ్ముడు? వాడు కూడా హ్యాపీ. సలార్లో చేసాం, 40 minutes పడ్డాను, అది చాలు. ఏదో సలార్లో డిస్కషన్ చేస్తుండంట ప్రశాంత్ నీల్ గారితో. స్టోరీ సలార్ ఇది కాదు, ఇలా తీయండి అని చెప్తున్నాడంట. అమ్మా అలా ఏం లేదు. అవునా? మరి సెట్ లో నువ్వు కూడా క్రికెట్ ఆడావా ప్రశాంత్ నీల్ గారితో? తమ్ముడు ఆడాడు. బౌలరా బ్యాట్స్మెన్? తమ్ముడు రెండు. ప్రశాంత్ నీల్ సార్ అందరికి ఛాన్స్ ఇచ్చేవారు. అంటే ప్రశాంత్ నీల్ సార్ ఎక్కువ క్రికెట్ ఆడతారు కాబట్టి షూట్ అయిపోయాక అలా వెళ్ళేవారు. సో సలార్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాయి నీకు ఆఫర్స్. నేను ఆఫర్స్ నేను చూసుకోను, మమ్మీ డాడీ వాళ్ళు చూసుకుంటారు. మరి నీ స్టడీస్ సాగుతూనే ఉన్నాయి. సో అంటే నీ ఏజ్ చిన్నది, పెద్దగా ఇండస్ట్రీ గురించి నీకు తెలిసి ఉండదు. సో అమ్మ ఏం చెప్తుంది ఎక్కువ? అమ్మ ఎలా ఉండాలి? అలా ఏం లేదు. నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నాకు 2 years ఉన్నప్పుడు నేను వచ్చాను ఇక్కడికి.
ఇంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎక్కువ చెప్పేది ఏముండదు, నీకు ఇష్టం వచ్చింది చేయి, నువ్వు ఎంత చేస్తావు నేను అంత సపోర్ట్ చేస్తా అంటారు. ఇంట్లో కూడా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో కూడా. అంటే ఇండస్ట్రీలో జరిగే విషయాల గురించి ఎప్పుడన్నా చెప్తారా, నీతో షేర్ చేసుకుంటారా? పలానా డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా ఉంటది, కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర ఇలా ఉంటది అలా ఏం లేదు. అన్ని సైడ్ అంటే చెప్పేవారు, కానీ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎప్పుడు ఏది చెప్పినా కూడా ఎక్కువ సపోర్ట్ ఇచ్చేవారు. ఎక్కువ సపోర్ట్ ఉంది. అంటే నీకు బాగా ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం, అంటే ఎలాంటి క్యారెక్టర్ చేయడం అంటే ఇష్టం? మంచి క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తా. అంటే ఎలా ఉండాలి క్యారెక్టర్? క్యారెక్టర్ అంటే బయట నచ్చాలి, ప్లస్ మంచిగా ఫ్రెండ్షిప్ టైప్, ఎమోషనల్ టైప్, ఫ్యామిలీ అలా. సో ఫ్యామిలీ అన్నావు, ఎమోషన్ అన్నావు, ఇంకోటి ఏంటి? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. ఒకసారి 3 కలిపి చేసే. అంటే అంటే నేను ఇలాంటి రోల్స్ వస్తే చేస్తాను. అలాంటి రోల్స్ వస్తే చేస్తావా? మరి హీరోయిన్ గా వచ్చినా చేస్తాను. చూద్దాం మరి నెక్స్ట్ నువ్వు హీరోయిన్ గా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. రాజమండ్రి అమ్మాయి కదా. సో మరి ఇంకా ఆఫర్స్ అయితే ఇప్పటి వరకు ఏం రాలే, అన్ని అంతా డాడీ మమ్మీ చూసుకుంటున్నారా? చూసుకుంటారు. ఓకే, మరి డాడీ ఏంటి, డాడీ ఫీలింగ్ ఏంటి? డాడీ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఇంట్లో అందరూ హ్యాపీ. ఫుల్ హ్యాపీయా? రాజమండ్రిలో కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు మీ డాడీ. చిన్న మూవీ కాదు కదా, పెద్దది. దీనికి ముందు ఏమైనా మూవీస్ చేసావా? ఓరి దేవుడా, విశ్వక్షేమి. ఓకే, ఓరి దేవుడా ఒకటి చేశాను. ఝాన్సీ. అందులో నీదేంటి క్యారెక్టర్? చాందిని చౌదరి మ్యామ్, చిన్నప్పటి క్యారెక్టర్. చైల్డ్. ఓరి దేవుడలో? ఓరి దేవుడాలో కాదు, ఝాన్సీలో చాందిని చౌదరి మ్యామ్ చిన్నప్పటిది. ఓరి దేవుడాలో మీరా మ్యామ్ చైల్డ్ క్యారెక్టర్. కానీ అప్పుడు అంత పబ్లిక్ కి తెలియదు కదా, ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఫస్ట్ నేను అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు ఈ మూవీలో నువ్వు చేసిన తర్వాత? ఈ మూవీలో చేశాక అంటే మంచిగా చేసావు అని చెప్పడానికి, నాకు మంచిగా చేసావు అని చెప్పింది మూవీ అయిపోయిన అంటే రిలీజ్ అవ్వక ముందు ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు. తర్వాత ఫ్యామిలీ సైట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి వచ్చింది.